మనం క్లియర్‌గా మాట్లాడాలనుకుంటే గనక, ఈ జీఎస్టీ మార్క్‌లో ఒక 5 ఫ్యూచర్స్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అవేంటంటే కన్జంప్షన్, కంప్లైయన్స్, క్రియేట్ ఎ డిమాండ్ ఆఫ్ ది ప్రొడక్ట్, రెడ్యూసింగ్ అవుట్‌ఫ్లోస్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ బెనిఫిట్. ఒకటి కన్జంప్షన్. ఇది అందరికీ తెలుసున్న విషయమే. నేను ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నాడో అతని శక్తి పెరుగుతుంది. ఈ జీఎస్టీలో ఉండే మార్పుల కారణంగా. ఒకప్పుడు ఒక షర్ట్ కొనేవాడు. ఇప్పుడు 2 షర్టులు కొంటాడు. ఒకప్పుడు బయట తిండికి తిందామా వద్దా, తిందామా వద్దా అని ఆలోచించి వారానికి ఒక్కసారే తినేవాడు. ఇప్పుడు జీఎస్టీలో నిల్ టాక్స్ రావడం అయితే జరిగింది. దీని కారణంగా వారంలో కనీసం ఒక 4, 5 రోజులైనా కంపల్సరీ తింటాడు బయటకు వెళ్ళి. లైఫ్‌ని ఏదో విధంగా ఎంజాయ్ చేయాలని అయితే చూస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే జీఎస్టీలో స్లాబ్ రేట్ అయితే తగ్గింది. సేల్స్ ఇంక్రీజ్ అవుతది. జీఎస్టీలో వీళ్ళు ఏదైతే లోటొస్తదన్నారు కదా! 45,000,00,00,000. ఇది షార్ట్ టర్మ్‌గా ఇది 45,000,00,00,000 లాస్ అని కనబడతది గానీ, లాంగ్ టర్మ్ చూస్తే గనక ఈ 45,000,00,00,000 లాస్ అనేది ఉండదు. తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కంప్లెయినెన్స్. చట్టబద్ధత పెరగడం. సాధారణంగా మనం ప్లాట్‌ఫార్మ్ ఫుడ్స్‌లో అయితే ఫుడ్ టేస్ట్ చేస్తాం. ఈ ప్లాట్‌ఫార్మ్ బిజినెస్ ఎవరైతే నడుపుతారో వాళ్ళకి జీఎస్టీ లైసెన్స్ అనేది ఉండదు మన భారతదేశంలో. వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అది బ్లాక్. ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ కొన్ని ఆహారాలకు నిల్ పర్సెంట్ టాక్స్ అయితే తీసుకురావడం జరిగింది. చపాతీ, రోటీ, చీజ్, పన్నీర్, రైస్, దాల్స్ వీటికి నిల్ టాక్స్ తీసుకొని రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఏమవుతదంటే, ఈ ప్లాట్‌ఫార్మ్ బిజినెస్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అంటే ఒక 40% వరకు ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటారు. ఏంటంటే, ఇప్పుడు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నా వాళ్ళకి నిల్ టాక్సే పడతది. వితౌట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్నా వాళ్ళకి నిల్ టాక్సే పడతది. ఇప్పుడు వాళ్ళు రిస్క్ ఎందుకు తీసుకుంటారు? ఈ స్టెప్ కారణంగా ఖచ్చితంగా బ్లాక్ మనీ బిజినెస్ ఏదైతే ఉంటదో అది కంపల్సరీ ఎంతో కొంత రిడ్యూస్ అయితే అవుతది. తర్వాత మనం మాట్లాడుకోబోయేది క్రియేటివ్ డిమాండ్ ఆఫ్ పర్టిక్యులర్ ప్రొడక్ట్. ఇది ఎక్కువ వివరించను. సింపుల్‌గా, క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తాను. ఎకనామిక్స్‌లో ఒక ఫార్ములా అయితే ఉంది. ఏంటంటే డిక్రీజింగ్ ప్రైజెస్, ఇంక్రీజింగ్ డిమాండ్ ఆఫ్ దట్ ప్రొడక్ట్. దాని కారణంగా ఏమవుతది? ఆ ప్రొడక్ట్ యొక్క సేల్స్ పెరుగుతది, టర్నోవర్ పెరుగుతది, ఆటోమేటిక్‌గా ప్రొడక్షన్ అనేది పెరుగుతది. ఈ ప్రొడక్షన్ పెరగడం కారణంగా కొంత ఎంప్లాయ్‌మెంట్ అయితే జనరేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. నెక్స్ట్ మాట్లాడుతూ పోయే ఫ్యూచర్ రెడ్యూసింగ్ మనీ అవుట్‌ఫ్లోస్. ఎలాగంటే అండి ఇప్పుడు ప్రెజెంట్ మన జీఎస్టీ కౌన్సిల్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మీద స్లాబ్ అయితే తగ్గించడం అయితే జరిగింది. సాధారణంగా మన భారతీయులు ఏం చేస్తామంటే మన కంట్రీలో కాకుండా పక్క కంట్రీలో ప్రొడక్ట్‌లు అయితే కొంటాం. కారణం ఏంటంటే చవక. ఉదాహరణకి దుబాయ్ కావచ్చు, వియత్నాం కావచ్చు ఇలాంటి కంట్రీల దగ్గర అన్నమాట. ఎందుకంటే ఇలాంటి కంట్రీల్లో ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ రేట్ చవకగా ఉంటాయి. ఇప్పుడు జీఎస్టీలో ఈ స్లాబ్ తగ్గించడం కారణంగా మనం అక్కడ కొనే ప్రోడక్ట్ ఏదో ఇక్కడే కొంటాం. దానివల్ల మన మనీ ఏదైతే ఉందో అది అనవసరంగా అవుట్‌ఫ్లో అయితే అవ్వదు.